హైదరాబాద్లోని కుకట్పల్లిలో నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు కార్తిక్ ఉరి వేసుకోగా ఝాన్సిక పాయిజన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి జరిగి 2 నెలలు కాకుండానే నవదంపతుల ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. హైదరాబాద్లోని కుకట్పల్లిలో నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు కార్తిక్ ఉరి వేసుకోగా ఝాన్సిక పాయిజన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి జరిగి 2 నెలలు కాకుండానే వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్, ఎందుకు ఈ నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు? కారణాలేంటి? కుకట్పల్లిలోని విషాద ఘటన చోటు చేసుకుంది. అయితే నవదంపతులు అనుమానాస్పద పరిస్థితుల్లోని ఆత్మహత్యకు పాల్పడ్డ స్థానికంగా కలకలం పెట్టింది. అయితే ముఖ్యంగా హైదరాబాద్ లోని కుకట్పల్లి పరిధిలోని ఏంజలా కార్తిక్ అలాగే జ్ఞానిక అలియాస్ మంజుల అనే నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కార్తిక్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా జ్ఞానిక విషయం సేవించి ఆత్మహత్య చేసినట్లయితే తెలిసింది. అయితే ఇద్దరిని గమనించిన స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే అప్పటికే వారి పరిస్థితి నిష్మంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అంటే వీళ్ళిద్దరూ నవదంపతులనే తెలుస్తుంది. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానిపై ఈ కోణంలోనే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే వాళ్ళు రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ 2 నెలల్లోనే వీళ్ళు ఇలా ఆత్మహత్యకు పాల్పడడానికి సంబంధించి స్థానికంగా కలకలం రేపుదని చెప్పొచ్చు. అయితే వీళ్ళిద్దరూ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న దానిపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే వీళ్ళ ఏదైతే కుటుంబ సభ్యులు కూడా పోలీసులు ఇప్పటికే సమాచారం అయితే అందించారు. ప్రస్తుతం వీళ్ళిద్దరినీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో అప్పటికే చనిపోయినట్టు డాక్టర్ కూడా నిర్ధారించారు. అయితే వీళ్ళిద్దరికి సంబంధించి విచారణ కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.